మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని వైసీపీ ముఠా గత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు వెచ్చించిందని సిట్టు తేల్చింది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ సొత్తును ఆ పార్టీ అభ్యర్థులకు చేరవేసినట్లు తాజాగా దాఖలు చేసిన అభియోగపత్రంలో స్పష్టం చేసింది. చెవిరెడ్డి ఆదేశాలతో ఆయన ప్రధాన అనుచరుడు బాలాజీ కుమార్ యాదవ్, వ్యక్తిగత సహాయకుడు నవీన్ కృష్ణ హైదరాబాద్ తాడేపల్లిలోని పలు డెన్ల నుంచి మద్యం ముడుపుల సొమ్మును వివిధ ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి ఒక్కో విడతలో 8 నుంచి 9 కోట్ల చొప్పున మొత్తం 200 కోట్ల నుంచి 250 కోట్లు పంపిణీ చేసినట్లు నిర్ధారించింది. మద్యం కుంభకోణం ప్రధాన కుట్రదారులు లబ్ధిదారుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరని, వైసీపీ మద్యం ముఠాకు ఆయన రాజకీయ రక్షకుడిగా వ్యవహరించారని సిట్ పేర్కొంది. మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ సోమవారం 69 పేజీలతో 2 అనుబంధ అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన స్నేహితుడు సిహెచ్ వెంకటేష్ నాయుడు, అనుచరుడు బాలాజీ కుమార్ యాదవ్, వ్యక్తిగత సహాయకుడు ఈ నవీన్ కృష్ణల ప్రమేయం, పాత్రపై అభియోగాలు మోపింది. దీంతో పాటు కాల్ డేటా రికార్డులు, ఫోరెన్సిక్ నివేదికలు సహా పలు కీలక ఆధారాలు న్యాయస్థానానికి సమర్పించింది. 2019లో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన భార్య చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ, కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల పేరిట 12 కంపెనీలు ఏర్పాటు చేశారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా, సీఎంఆర్ ఇన్ఫ్రా పేరిట పలు సంస్థలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున స్థిరాస్తులు, వ్యవసాయ భూములు, ప్లాట్లు కొన్నారని తెలిపింది. వాటి మార్కెట్ విలువతో పోలిస్తే రిజిస్ట్రేషన్ విలువ చాలా తక్కువని, వీటిలో కొన్ని ఇప్పటికే చెవిరెడ్డి ఆధీనంలోనే ఉన్నాయని పేర్కొంది. అరబిందో ఫార్మా సహా కొంతమందికి భూములమ్మారని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా ఖాతాలోకి 2022 అక్టోబర్ వరకు భారీగా డబ్బులు జమయ్యాయని తెలిపింది. ఆ సంస్థ నుంచి పలువురు అప్పులు తీసుకుని చెల్లించినట్లు అందులో ఉందన్న సిట్ ఇవన్నీ అనుమానాస్పద లావాదేవీలుగా పేర్కొంది. మద్యం ముడుపుల సొమ్ముతో టాంజానియాలో ఇనుప ఖనిజ కర్మాగారం పెట్టేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నించారన్న సిట్ 2025 జనవరిలో బూనేటి చాణక్య ఆదేశాల మేరకు ప్రణయ్ ప్రకాష్, జియాలజిస్ట్ ఘోర్పడే మనోహర్ రావుతో కలిసి జింబాబ్వే వెళ్లారని తెలిపింది. అక్కడ 17 రోజులు ఉన్నారని, ఆ సమయంలో వారిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, వెంకటేష్ నాయుడు కలిశారని సిట్ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాల్ని పొందుపర్చింది. ఇవి సాధారణ పర్యటనలు కావని, మద్యం ముడుపుల ద్వారా దోచుకున్న సొమ్ముల్ని ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టడానికి కింగ్ పిన్స్ చేసిన ప్రయత్నంగా సిట్ తెలిపింది. భీమ్ స్పేసెస్ ఎల్ఎల్పీ పేరిట 2021 డిసెంబర్లో ఏర్పాటు చేసిన కంపెనీలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు వైసీపీ సామాజిక మాధ్యమ విభాగం అప్పటి ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి, విదేశాలకు పారిపోయిన చంద్రపతి ప్రద్యుమ్న డైరెక్టర్లుగా ఉన్నారని సిట్ తెలిపింది. ఈ కంపెనీ అనుమానాస్పద లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. మద్యం కుంభకోణం అమల్లో కీలక పాత్రధారులైన రాజకేశిరెడ్డి, డి వాసుదేవరెడ్డి, డి సత్యప్రసాద్, సజ్జల శ్రీధర్ రెడ్డి తమ నేరం బయటపడకుండా ఉండేందుకు ఇతర వ్యక్తుల పేరిట నకిలీ పత్రాలతో సిమ్ కార్డులు తీసుకుని ముడుపుల వ్యవహారాలన్నీ నడిపించినట్లు సిట్ అభియోగాలు మోపింది. మద్యం కుంభకోణం ప్రధాన లబ్ధిదారుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరన్న సిట్ సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల ముందే మద్యం ముడుపుల సొమ్ము 100 కోట్లు ఆయనకు చేరిందని తెలిపింది. అందులో కొంత మొత్తాన్ని ఓట్లు కొనేందుకు, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆయన పలు నియోజకవర్గాల్లోని వైసీపీ అభ్యర్థులకు చేర్చారని వెల్లడించింది. ఇందుకోసం తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాహనాలు, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని వినియోగించారన్న సిట్ ఈ గుట్టు బయటపడకుండా ఉండేందుకు తుడా వాహనాల లాగ్ బుక్స్ ను మాయం చేశారని పేర్కొంది. ఈ కేసులో నిందితులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో కలిసే మద్యం ముడుపుల సొమ్మును స్టాక్ పాయింట్లలో భద్రపరచడం, ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేయడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని తెలిపింది. మద్యం ముడుపుల సొమ్ము రాజకేశిరెడ్డి, బూనేటి చాణక్య, పైలా దిలీప్ల నుంచి చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడుకు తొలుత అందేదన్న సిట్ అతను ఆ సొత్తును హైదరాబాద్లోని తన ఇంట్లో భద్రపరిచి చెవిరెడ్డి చెప్పిన చోటుకు తరలించేవారంది. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో గరికపాడు చెక్పోస్టు వద్ద పట్టుబడ్డ 8.94 కోట్లు మద్యం ముడుపుల సొమ్మేనన్న సిట్ దీని వెనుక చెవిరెడ్డి ఉన్నారని తేల్చి చెప్పింది. తన స్నేహితుడైన ప్రద్యుమ్నతో ఈ సొమ్ము తనదేనని క్లెయిమ్ చేయించారన్న సిట్ గుట్టు బయటపడ్డంతో తనను విదేశాలకు పంపేశారని తెలిపింది. తాడేపల్లి ప్యాలెస్ సమీప ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నంబర్ 312లో మద్యం ముడుపుల సొమ్ము భద్రపరిచేందుకు డెన్ ఏర్పాటు చేశారన్న సిట్ ప్రణయ్ ప్రకాష్ ఇన్ఛార్జిగా వ్యవహరించారని తెలిపింది. రాజకేశిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ముడుపుల సొమ్మును ఆయన సంబంధిత వ్యక్తులకు అందజేసినట్లు అభియోగ పత్రంలో సిట్ పేర్కొంది.
మద్యం సొమ్ము తరలిస్తున్న సమయంలో కావలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెవిరెడ్డి మనుషులతో తరచూ సంప్రదించారన్న సిట్ 2024 మార్చి 11 ఉదయం బాలాజీ యాదవ్ కు ప్రతాప్ కుమార్ రెడ్డి 3 సార్లు ఫోన్ చేశారని పేర్కొంది. మద్యం ముడుపుల సొమ్మును బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణలు ప్రతాప్ కుమార్ రెడ్డి పీఏకు అందజేశారని తెలిపింది. జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి సహా మిగతా నిందితులతోనూ ప్రతాప్ కుమార్ రెడ్డి సంప్రదింపుల్లో ఉన్నారని సిట్ పేర్కొంది.